తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో కృత్రిమ గుండె ఊపిరితిత్తుల పరికరం విధానం ఒక సంజీవంలా మారుతుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ యశోద ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయో వివరించడానికి, చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులో భరోసా నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఎక్కువ విధానంలో ఉన్న రోగులకు ఊపిరితిత్తుల మార్పిడి చేయడం వైద్య శాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు. రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం వంటి తీవ్రమైన సాంకేతిక ప్రమాదాలను అధిగమిస్తూ గుండె ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ నర్సింగ్ బృందం సెకన్ల సమన్వయంతో వ్యవహరించి ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియను విజయవంతం చేయాల్సి ఉంటుందన్నారు. ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరినంత మాత్రాన ఆశలు వదుకోవాల్సిన అవసరం లేదని, ఎక్మో వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య విధానం ద్వారా ప్రాణాలు నిలవడం సాధ్యమేనని స్పష్టం చేశారు. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లైఫ్ గివింగ్ ప్రొసీజర్. ఎక్మో పెట్టి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయగలుగుతున్నాము యశోద సోమాజిగూడలో. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరెవరికి అవసరం పడుతుంది? ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఊపిరితిత్తులు పీచులాగా గట్టిగా అయిపోయినప్పుడు లంగ్ ఫైబ్రోసిస్ అంటామన్నమాట. ఈ లంగ్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు పేషెంట్ కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ లేకుండా ఎక్కడికి కదలటానికి ఉండదు, తింటే కూడా ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఊపిరితిత్తులు చెడిపోయి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువై ఆయాసం దగ్గు ఎక్కువగా ఉండటం జరిగినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే ఆక్సిజన్ తీసేసి వారి పనులు వారు చేసుకుని రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోగలుగుతారు. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కాకుండా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే సిగరెట్లు బాగా ఎక్కువగా తాగి, లేదంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వారు, లేదు ఫ్యాక్టరీలో పనిచేసి ఊపిరితిత్తులు చెడిపోతాయి, వారికి కూడా సిఓపిడి ఉండొచ్చు ఒక్కొక్కసారి. వీరిలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీ నార్మల్గా చేసుకుని